హలో వియర్స్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనకి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ముఖ్యంగా చాలా వరకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మనము ప్రాపర్టీస్ కొనాలనుకున్నప్పుడు ఆహ్, గేటెడ్ కమ్యూనిటీలో కొనాలా? స్టాండ్ అలోన్‌లో కొనాలా? లేకపోతే ల్యాండ్ కొని ఒక మళ్ళీ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయాలా? ఈ మూడిట్లో ఎక్కువ కన్‌ఫ్యూషన్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూషను ఎవరికి ఏది సూటబులో వీడియో ద్వారా మనకి ఏది అడ్వాంటేజ్ అనేది మన వీడియో ద్వారా చివరి వరకు చూస్తే మీరు డెఫినెట్‌గా ఆ కన్ఫ్యూషన్ అనేది మీకు తీరుతుందనేది నేను భావిస్తున్నాను. మీరు చివరి వరకు వీడియో చూడండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటంటే, ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక క్లోజ్డ్ పెరిమీటర్ ప్లేస్‌లో ముంచేసి మనకి డిఫరెంట్ ఫెసిలిటీస్‌తో, సెక్యూరిటీస్‌తో ఉన్న లొకేషన్ అనమాట. ఇందుట్లో ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే, ఈ గేటెడ్ కమ్యూనిటీ యొక్క లొకేషను. లొకేషను ఎప్పుడైనా మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా గానీ, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఏది తీసుకున్నా గానీ, లొకేషన్ అనేది పరంగా చాలా ఎక్సలెంట్‌గా ఉండాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో. లొకేషన్ అనేది ఏంటి యాక్చువల్‌గా? ఆ లొకేషన్ యొక్క చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడుండే డెవలప్‌మెంట్సు లేకపోతే ఫ్యూచర్‌లో ఇంకా రావడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియానా అది లొకేషన్ అనేది? ఇయన్నీ మనం గమనించాల. ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో అప్రిషియేషన్ అనేది తక్కువుంటుంది. డెవలప్ అవుతున్న ఏరియాలో మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు డెవలప్ అవ్వలేదు. ఫ్యూచర్‌లో ఫాస్ట్‌గా డెవలప్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉన్నదనేది మనకనేది ఫ్యూచర్ అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. అట్లానే అప్రిషియేషన్‌తో పాటు మనకి ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్‌కమ్, రెంటల్ ఇన్‌కమ్. రెంటల్ ఇన్‌కమ్ గూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందనమాట. అట్లనే కనెక్టివిటీ. ఎప్పుడూ గేటెడ్ కమ్యూనిటీలో మనం డెసిషన్ తీసుకునేటప్పుడు కనెక్టివిటీ ఏ విధంగా ఉంది? మనం చేసే జాబు మన ఎంప్లాయ్‌మెంట్ పరంగా మనం వెళ్ళే జాబ్ ప్లేస్ ఎంత డిస్టెన్సు? మనం ఎంత టైం స్పెండ్ చేయాలి? మనం తీసుకునే ఏ విధంగా కన్వేయన్స్ మనం వాడాలా? అక్కడికెళ్తే మనం అలసిపోతామా? లేతే మన వర్క్ పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందా? అట్లనే వచ్చేలకి పిల్లల యొక్క స్కూల్స్. మన చిల్డ్రన్ స్కూల్సు, కాలేజెస్ ఎంత డిస్టెన్స్‌కి అనుగుణంగా ఉండయా? సౌకర్యవంతంగా డిస్టెన్స్‌లో వితిన్ ద రీచ్‌లోనే ఉండయా? అది చూసుకోవాలా. ఇంకోటి చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్స్. హాస్పిటల్స్ కూడా ఎంత దూరంలో ఉండయి? ఎంత డిస్టెన్స్‌లో ఉండయి? ఎటువంటి హాస్పిటల్స్ ఉండయి? ఎమర్జెన్సీ కేసులు కూడా డీల్ చేసే అవకాశం ఉందా ఆ ప్రాంతాల్లో? ఇయన్నీ చూసుకోవాలా. అట్లనే రోడ్ కనెక్టివిటీ, రైల్వే స్టేషను, బస్ స్టాప్‌లు ఇయన్నీ ఏంటంటే కనెక్టివిటీ పరంగా ఒకవేళ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలనుకుంటే ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ పరంగా అన్నీ చూసుకోవాలి. ఇది ఎంప్లాయ్‌మెంట్ జోన్‌లో ఉందా? రెసిడెన్షియల్ జోన్‌లో ఉందా? డిఫరెంట్ జోన్స్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ హెచ్ఎండీఏ లిమిట్స్, జోన్స్ అనేది ఉంటాయన్నమాట. డీటీసీపీ అట్లు హెచ్ఎండీ లిమిట్స్ దాటిన తర్వాత జోన్స్ ఉండవు. హెచ్ఎండీఏ మ్యాప్ ప్రకారంలో ఏ ఏరియాస్‌లో ఉండే జోన్స్ ఉండయి. జోన్స్ చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ ఉండేదేంటంటే, ఒకే లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నోళ్ళు, ఒకే లెవెల్ ఆఫ్ లగ్జరీ ఉండోళ్ళు, ఒకే లెవెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉండోళ్ళు ఉండటానికి అవకాశం ఉందన్నమాట. సెక్యూరిటీ పరంగా గేటెడ్ కమ్యూనిటీ ఎవరికైతే సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారో అది అది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందన్నమాట. సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్. ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు. సీసీ కెమెరా సర్విలెన్స్ ఉంటుంది. సెక్యూరిటీ పర్సన్స్ గేట్‌లో అన్‌నోన్ పర్సన్స్ రానివ్వకపోవడం వల్లంటే, మన ఫ్యామిలీకి, మన పిల్లలకి, అందరికీ చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందనమాట. మనం ఏ టైం వచ్చినా గానీ, వాళ్ళు ప్రశాంతంగా, చక్కగా ఉండగలుగుతారనమాట. అట్లనే గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే, ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏం అమ్యూనిటీస్ ఉన్నాయి? అమ్యూనిటీస్ ఏమేమి ఉండయి? మోడర్న్ అమ్యూనిటీస్ కూడా ఉండయా? మన ఫ్యూచర్‌లో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఇప్పుడే ఉండయా లేదా? గేట్‌లో ఏ విధంగా ఆటోమేషన్ ఉంది? మనకు మన అపార్ట్మెంట్ మోడర్న్ ఫెసిలిటీస్ ఉండయా? ఎంట్రీ యాక్సెస్ ఎట్లా ఉంటుంది? లిఫ్ట్ యాక్సెస్ ఎలా ఉంటుంది? అంటే బయట వాళ్ళకి స్కోప్ లేకుండా అన్‌వాంటెడ్ క్రిమినల్స్ ఆస్కారం లేకుండా సేఫ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుందా? అమ్యూనిటీస్ కూడా ఏంటంటే ముఖ్యంగా
మనకి ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు కొంతమందికి వచ్చి ఇంటి దగ్గర కొంచెం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇండోర్ స్పోర్ట్స్ ఉన్నాయా? అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎంటర్‌టైన్‌మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయా? అట్లనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయా లేదా? అట్లానే ఆహ్, వృద్ధులని చెప్పలేము, సీనియర్ సిటిజన్స్‌కి వాళ్ళకి కూడా రిలాక్సేషన్ పరంగా యోగా సెంటర్సు, ఇటువంటి కొంచెం వాకింగ్ ప్లేసు, వాకబుల్ ప్లేసెస్‌లు, అట్లా కొంచెం ఈవినింగ్ సిట్టింగ్ ప్లేసెస్, ఇయన్నీ ఫెసిలిటీస్ అంటే మన ఫ్యామిలీస్‌లో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళందరికీ తగ్గట్టుగా అనుగుణంగా అక్కడ అమ్యూనిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాల మనం. ఇది చాలా ఇంపార్టెన్స్. ఇంకోటేంటంటే ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ ఆల్రెడీ రన్ అవుతుంటే మెయింటెనెన్స్ ఎట్లా ఉంది? మెయింటెనెన్స్ కాస్ట్ ఎట్లా ఉంది? ఇది సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఆ మెయింటెనెన్స్ ఆహ్, గురించి కూడా మనం తెలుసుకుంటానికి ఆల్రెడీ ఉన్నవాళ్ళని ఒకసారి చుట్టుపక్కల మనం విచారించాల్సొస్తుందనమాట. అప్పుడేంటంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఆ గేటెడ్ కమ్యూనిటీ యొక్క ఎట్లా నడుపుతున్నారు గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో ఫెసిలిటీస్ ఆహ్లాదకరంగా ఉన్నాయా లేదా? అన్ని ఫెసిలిటీస్ బిల్డర్ ప్రామిస్ చేసిన విధంగా అన్ని అమ్యూనిటీస్ కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నారా లేదా? ఇస్తే అవి ఎంతవరకు ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలియటానికి ఉంటుంది. ఇంకోటేంటంటే ఇది కొనబోయే ముందు కొత్త కొత్త గేటెడ్ కమ్యూనిటీస్ అయితే అప్రూవల్స్ ఎంతవరకు ఉన్నాయి? అన్ని అప్రూవల్స్ ఉన్నాయా? అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైల్ చేసి లింక్ డాక్యుమెంట్స్‌తో సహా అన్నీ ఒక కరెక్ట్‌గా ఫైలు చేసి ఉంచుకోవాలా. అట్లనే లీగల్ వెరిఫికేషన్ కూడా ఒక్కోసారి మనంతట మనం ఓన్‌గా చేయించుకుంటే కూడా చాలా వరకు మంచిది. అట్లనే చుట్టుపక్కల చెరువులున్నాయా? ఆ సమాధులున్నాయా? ఆహ్, అట్లనే హై టెన్షన్ వైర్స్ ఉన్నాయా? ఇయన్నేంటంటే అన్నీ కనపడవు. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడేవి ఉండవనమాట. ఇయన్నీ మనం లూజ్ సాయిల్ ఉందా? లూజ్ సాయిల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఇప్పుడు కట్టబోతున్నారు. ఎందుకంటే కట్టబోతున్నారు ముందుగానే మనం కొంటాం. అందువల్ల లూజ్ సాయిల్ అంటే అర్థం ఏంటి? అక్కడ అంతకుముందు ఏదో చెరువులో, కుంటలో ఏదో ఉండటం లెక్కనమాట. అటువంటప్పుడు ఏంటంటే అక్కడ ఆ గ్రౌండ్ అంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అది రిస్కీ అనమాట. అట్లనే ఎఫ్‌టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుల దగ్గర వీటి దగ్గర ఏంటంటే కొంత గ్యాప్ అనేది, కొంత డిస్టెన్స్ అనేది చెరువుకి ఈ ప్రాజెక్ట్‌కి అనేది మెయింటైన్ చేయాల. మినిమమ్ 100 ఫీట్ పైనే ఉండాల. యాక్సెస్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సీసీ రోడ్సా? సిమెంట్ రోడ్సా? అయన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇంకోటేంటంటే ముఖ్యంగా మన గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్న మన లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా ఉందా లేదా? ఇంకోటి కూడా చూసుకోవాల్సిందంటే మనము సెలెక్ట్ చేసుకున్న అపార్ట్మెంటు లిఫ్ట్‌కి ఎదురుగా మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. అది కొంచెం చాలా ఇన్‌కన్వీనియన్స్‌గా ఉంటుంది. ఇంకోటి ఎక్కడెక్కడో చాలా డిస్టెన్స్ దూరంగా ఎంట్రీ, ఎగ్జిట్‌కి చాలా దూరంగా కూడా తీసుకోవడం అనేది కూడా అంతవరకు సౌకర్యంగా కాదు. ఇంకోటి కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్‌లో నేను చూశాను. ఆపోజిట్‌గా ఉంటాయి డోర్స్ కొన్నిటిలో. అది మాత్రం మనము చూసుకోవాలా. డోర్స్ మాత్రం ఎప్పుడు ఆపోజిట్‌గా ఎదురుబదురుగా ఉన్నట్టుగా ఉండకూడదు. చాలా ఇన్‌కన్వీనియన్స్‌గా ఉంటుందనమాట. అట్లనే మనం ఫ్లోర్ సెలెక్ట్ చేసుకునేది కూడా చాలా జాగ్రత్తగా ఫ్లోర్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలా. ఏ ఫ్లోర్‌లో మనం ఉండాలా? మన ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే తక్కువ ఫ్లోర్‌లో ఉంటాము. కొంచెం ఈ సీనియర్ సిటిజన్స్ లేరనుకోండి, యంగస్టర్స్ అనుకోండి, కొంచెం మిడిల్ టైప్ 15-20, 25 అట్లా ఉంటాం గానీ ఎవరికి అనుగుణంగా ఎవరి అభిరుచులకు అనుగుణంగా ఫ్లోర్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలా. ఆహ్, ప్రతి ఏ ఫ్లోర్‌లో సెలెక్ట్ చేసుకున్నా గానీ కాస్ట్ కూడా ఒకటి మాత్రం కన్సిడరేషన్‌లో తీసుకోవాలా. హై ఫ్లోర్స్‌కెళ్ళే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఫ్లోర్ రైజ్ చార్జెస్ అనేది ఉంటాయి. ఎఫ్ఆర్‌సి అనేది ఉంటుందనమాట. అది కూడా చాలా ఇంపార్టెంటు. ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్‌గా హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్‌లో అప్ టు 55, 58 ఫ్లోర్స్ కూడా వెళ్తున్నారనమాట. శాస్ క్రౌన్‌లో కూడా 58 ఫ్లోర్స్ అనుకుంటాను ఇప్పుడు. నియోపోలిస్‌లో చాలా వరకి ఫ్లోర్స్ అబోవ్ 50 ఫ్లోర్స్ అనమాట. వాటిలో కూడా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కూడా మనం ఆల్మోస్ట్ చాలామంది హై రైజ్ బిల్డింగ్స్‌లో ఏంటంటే మైవాన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్రాక్స్ రావు, స్మూత్‌నెస్ పెరుగుతుంది. అట్లనే ఎర్త్‌క్వేక్ రెసిస్టెంటు, అట్లనే లైఫ్ పీరియడ్ అనేది పెరుగుతుందనమాట. బట్ అట్లా సిమిలర్ వే కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆల్సో ఇంక్రీజెస్ అనమాట. ఇవన్నీ మనం దగ్గరుండి అన్నీ ఆలోచించి మన కుటుంబానికి తగ్గట్టుగా, మనకి ఏం కావాలి, మన లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా ఆలోచించుకొని ఏది సూటబులో, ఏది ఎంతవరకు సేఫ్టీయో,
సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ మనం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయాలి. దీంతో పోల్చుకుంటే గేటెడ్ కమ్యూనిటీ మనం ఇప్పటివరకు ఆలోచించాము. అట్లనే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మాత్రం ఏంటంటే కాస్ట్ తక్కువ ఉండొచ్చు, కానీ ఫెసిలిటీస్ కూడా అంతే ఉంటాయి. స్పేసియస్గా ఉండకపోవచ్చు, సరౌండింగ్ రిలాక్సేషన్ ఏరియాస్ ఉండవు. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ మనం చూసాము, ఇప్పుడు కూడా ఏంటంటే లగ్జరియస్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ పెరుగుతుంది. స్పేసియస్ మోర్ దెన్ 2000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇందుకు కారణం ఏంటంటే పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ అని మన లైఫ్ స్టైల్ అనేది మార్చేసింది. స్పేస్ రిక్వైర్మెంట్ మోర్ అని కావాలనిపిస్తుంది. ఒక స్టూడెంట్ చిన్న పిల్లోడు కూడా ఈ రోజుల్లో ఏంటంటే రిమోట్ ఆన్లైన్ చదువుతున్నారు. వాళ్ళకి సపరేట్గా నాయిస్ పొల్యూషన్ లేకుండా చేయాలి. అట్లనే కొన్ని అన్నీ చాలా వరకు స్కిల్స్ నేర్చుకోవటం, కానీ ఆన్లైన్ నేర్చుకోవడానికి కూడా స్పేస్ కావాలి. అట్లనే వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ ఐటీ జాబ్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను చాలా వరకు. ఏంటంటే దీనివల్ల ఏంటంటే స్పేస్ రిక్వైర్మెంటు పెరగటం వలన మైండ్ సెట్, లైఫ్ స్టైల్ అనేది మారింది. కోవిడ్ తర్వాత హైజీనిక్గా ఉండాలా, స్పేసియస్గా ఉండాలా, సేవింగ్స్ కన్నా మనం ఈరోజు ఎంజాయ్ చేయాలా బాగా, ఎక్సెస్ కాకుండాను, మళ్ళీ లగ్జరియస్గా కాకుండాను, బట్ మనకున్న దాంట్లో ఎక్కువ సేవింగ్స్కి పోకుండా ఉన్న ప్రాంతంలో మంచి సాటిస్ఫైగా హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్గా ఉండాలి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైన మనకి ఆప్షన్స్ అనేది ఉండటం వల్ల ఏంటంటే ఏది మనకు సూటబుల్లో మనం చూసుకొని క్వాలిటీ లైఫ్ మనం ఉండాలా అని పెట్టుకోవాలా. అట్లనే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని చిన్న ఛాలెంజెస్ ఉండే, డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఇన్ని అమ్యూనిటీస్ ఏర్పరచడం వలన ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, బ్యాంక్వెట్ హాళ్ళు, యోగా సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి వలన ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది డెఫినెట్గా, బట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ మెనీ ఫెసిలిటీస్. అట్లానే మన ఇంటికి వచ్చే వాళ్ళు విజిటర్స్ ఎవరైనా కానీ కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ గేట్ దగ్గర వాళ్ళని ఆపుతారు. ఆ తర్వాత మీ పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడే వాళ్ళకి ఎంట్రీ చేయనిస్తారు. వాళ్ళకి ఒక పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉంది, విజిటర్ పార్కింగ్, మళ్ళీ అక్కడికి వాళ్ళు కొన్ని ఇన్కన్వీనియన్స్ అనేది విజిటర్స్ మాత్రం ఉంటుందన్నమాట. అట్లానే రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటుంది కొంతవరకు. ఏది ఇన్సైడ్గా ఎక్కడ ఏ విధమైన మోడిఫికేషన్ చేసుకోవడానికి వీలుండదు. అట్లనే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అనుకోండి, ఇన్సైడ్ మోడిఫికేషన్ చేసుకొని ఇస్తారు, పెద్దగా కంట్రోల్ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే కంట్రోల్ మాత్రం ఉంటుంది. ఎట్లా పడితే అట్లాగా మీరు మోడిఫికేషన్ చేయడానికి వీలు ఉండదు అనమాట. దానివల్ల ఏంటంటే చాలా ఇంపాక్ట్ పడుతుంది. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది వాల్, బేరింగ్ కెపాసిటీ, ఫుల్ బిల్డింగ్ స్ట్రక్చరే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ విధమైన మోడిఫికేషన్స్, డీవియేషన్ చేయడానికి ఆస్కారం లేదనమాట. ఇంకొకటి ఏంటంటే డిఫికల్టీ ఇన్ డెలివరీ అంటే ఇప్పుడు ఏదైనా స్విగ్గీకి ఏదైనా ఫుడ్కి మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు అన్ని గేటెడ్ కమ్యూనిటీలో మీ ఇంటి వరకు తీసుకురాను, మీరు వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ఇన్కన్వీనియన్స్ అని మాత్రం ఉంటుంది. అట్లనే మనం ఒకసారి చెప్పాము అట్లా అమ్యూనిటీస్కి వచ్చేలాకే ఎమర్జెన్సీగా ఫార్మా అవుట్లెట్ సెంటరు, అట్లనే సూపర్ బజార్స్, చిన్న సూపర్ బజార్స్, అన్ని వెజిటేబుల్ షాప్స్, గ్రాసరీ షాప్స్ అన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడికి ఏ వస్తువు అవసరానికి ఎక్కడికి బయటికి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒక కమ్యూనిటీలో మనం ఉండటం వలన మన ఫెస్టివల్స్ బాగా చేసుకునేందుకు అవకాశం ఉంది డెఫినెట్గా. అందుకని చాలా వరకు ఏంటి గేటెడ్ కమ్యూనిటీస్ని చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. My phone number is 812-174-8850. Thank you.